హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ టేస్టీ బైట్స్. ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ అండ్ ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ రెసిపీని నా స్టైల్లో చూపిస్తున్నాను. లెట్స్ వాచ్. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఆనియన్స్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రాతీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఎగ్ని బాగా బీట్ చేసుకోండి. ఎగ్ని మీరు సరిగా బీట్ చేయకపోతే ఎగ్ ఆమ్లెట్ అనేది ప్లఫీగా రాదు. సో మీరు ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను బీట్ చేసేటప్పుడు నురగలు వస్తున్నాయి చూసారా, అలా నురగలు వచ్చేంత వరకు కూడా మీరు ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వన్స్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఎగ్ ఆమ్లెట్ని కుక్ చేసుకోండి. లేదంటే ఎగ్ ఆమ్లెట్ పైన మాడిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు. సో ఈ ఎగ్ మిక్చర్ని ఇందులో వేసిన తర్వాత మూత పెట్టి ఎగ్ ఆమ్లెట్ని కుక్ చేసుకోండి. మూత పెట్టకుండా చేసే ఎగ్ ఆమ్లెట్కి, మూత పెట్టి చేసే ఎగ్ ఆమ్లెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ ఆమ్లెట్ అనేది ప్లఫీగా రావడమే కాదు, ఎగ్ ఆమ్లెట్ అనేది డబల్ అవుతుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మూత పెట్టి ఎగ్ ఆమ్లెట్ని చేసుకోండి. చూసారా ఎంత ప్లఫీగా అలాగే డబల్ అమౌంట్ అయిందో. సో నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయ్యి మీరు కూడా నెక్స్ట్ టైం ఎగ్ ఆమ్లెట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.